2006లో. ఎప్పుడు మేడం? ఒక్క నిమిషం. రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఓకే మేడం, నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఓకే. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఫ్రెండ్స్, అందరికీ బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈరోజు చక్కగా బుద్ధ పౌర్ణిమ రోజు మనము ఈ సెషన్ చేసుకుంటూ ఉన్నాము. మరి టిఎంసి తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ ద్వారా మనం ప్రతిరోజు ఉదయం 4 నుంచి 6 వరకు ధ్యానము, 6:30 వరకు సజ్జన సాంగత్యము, తిరిగి 11 నుంచి 12 గంటల వరకు ధ్యానము మరియు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము ప్రతిరోజు కూడా. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందు ఉన్నారు సుధారాణి గారు. మేడం యాక్చువల్గా ఇండియా అయినప్పటికీ ప్రస్తుతము తను కెనడా నుంచి కనెక్ట్ అవుతున్నారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి తను అడుగు పెట్టిన తర్వాత చక్కగా ఎప్పటి నుంచో ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. జూమ్ సెషన్స్ లో క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు. మరి మేడం యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మేడం, సుధారాణి గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి ముందుగా ఇంత అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కు, అలాగే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణమైన గురు దంపతులు బ్రహ్మర్షి త్రివత్ర ఆగ్రవ సారు రాజలక్ష్మి అమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, సెషన్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుమల నాథ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి నా పేరు సుధారాణి, మరి గౌరవరం. నేను ఈ 2006లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి ఇది ముందు మనమంతా కూడా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ముందు ధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటామండి ప్రతి ఒక్కరం. మరి ముందు మాంసాహారం మానాలి, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి అని తెలుసుకుంటాము. సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ సాధన చేస్తూ ఉంటాం. ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధ్యాన మార్గంలో ఉన్నతంగా ఎదగాలి అన్నా, అలాగే మరి ఎంతో సాధన బాగా కుదరాలి అన్నా కూడా ముందు ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలండి. ఎందుకంటే ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకోకుండా మనం సాధన చేస్తూ ఉంటే ఎక్కువ మనం ప్రాపంచిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. మరి ఎప్పుడైతే మనం ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు మరి ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మరి నేను కూడా ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ధ్యానం అంటే ఏదో రోగాలు తగ్గుట, మానసిక ప్రశాంతత, మరి అనుకున్నవి నెరవేరుతాయి, ఇవే అనుకున్నానండి నేను కూడా వచ్చినప్పుడు. కానీ తర్వాత ఈ నాగరాజు సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను నేను. అప్పటి వరకు ధ్యానం చేయటం, శాకాహార ర్యాలీలు తీయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరికీ ధ్యానం చెప్పటం, ఇవే ధ్యానంలో పరాకాష్ఠ అనుకున్నాను నేను. కానీ తర్వాత తెలుసుకున్నాను నేను, ధ్యానం అంటే భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం అని. అలాగే మరి భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం అని తెలుసుకున్నాను. అంతేకాదు, ఆ ధ్యానం అంటే భగవంతుని మీద దృష్టి పెట్టడం. మరి ఎప్పుడైతే మనం ఈ ఈ విషయం అన్నప్పుడు ఇన్ని రోజులు భగవంతుడు అంటే విగ్రహం అనుకున్నాం కదా. విగ్రహం మీద భగవంతుని మీద దృష్టి పెట్టాలంటే రోజు నేను సాధన చేస్తానే ఉన్నా కదా, పూజ చేస్తానే ఉన్నా కదా అనుకుంటాం మళ్ళీ. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పిన విషయం ఎన్నిసార్లు భగవద్గీత పారాయణ చేసినా కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ గురువుల దగ్గరకు వచ్చాక
ఇప్పుడు ఆ శ్లోకం చదువుతుంటే బాగా అర్థమవుతుంది. మరి అంతకుముందు ఎన్నోసార్లు చదివాను, కానీ అర్థం కాల. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటూ భగవద్గీత శ్లోకాన్ని కూడా నేను చూసుకున్నప్పుడు ఈ విషయం బాగా అర్థమైందండి. మానవుడు అంటే కనిపించే ఈ శరీరమే కాదు, కనిపించే ఈ శరీరం లోపల కనిపించే మనసుంది, ఆ మనసు లోపల ఆత్మ ఉంది అని చెప్పడం జరిగింది. ఆత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడు అని చెప్పారండి. మరి శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ శరీరం లోపల మనసు కూడా ఉంది. మరి ఆ మనసు కనిపించదు. కానీ మనం చెప్తా ఉంటాం, నా మనసు బాగాలేదు, నా మనసు బాగుందని ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాం. కాబట్టి మనసు ఉందని కూడా తెలుసు కానీ దాని గురించి అంతకన్నా తెలియదు. కానీ మనసు లోపల ఆత్మ ఉంది అన్న పదం కూడా మనం వాడుతూ ఉంటామండి. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మ శాంతి కలగాలని అని చెప్పేసి ఆత్మ సాక్షి అని పదాలు వాడతాం కానీ ఆ ఆత్మ నాలో ఉంది అన్న విషయం తెలియదండి. కాబట్టి పదాలు వాడతాం కానీ మనకి ఈ విషయాలు ఏమీ తెలియదు. కాబట్టి మన ఈ గురువుల దగ్గరికి వచ్చాక ఏం తెలిసిందంటే, మనం ఈ కనిపించే శరీరం లోపల మనసుంది, మనసు లోపల ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారనమాట. ఏంటంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానామంత ఏవచ అని. ఓ అర్జున, నేను ఆత్మను అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముల వారే చెప్పడం జరిగింది. ఎక్కడున్నానని చెప్పాడు? ప్రాణమున్న ప్రతి జీవిలో ఉన్నాను అని స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా రెండు విషయాలు తెలిసాయి. భగవంతుడు అంటే ఆత్మే భగవంతుడు. ఆయన ఎక్కడున్నాడంటే ప్రాణమున్న ప్రతి జీవిలో, అలాగే ఈ శరీరంలో కూడా ఉన్నాడు. అలాగే మరి అంటే మనకి ఇప్పుడు తెలిసిన ఆత్మే భగవంతుడు అని, ఈ శరీరంలో ఉన్నాడు అని. ఈ విషయాన్ని ఎంతో మంది మహాత్ములు తెలుసుకున్నారండి. మరి శంకరాచార్యులు గారు కూడా ఏం చెప్పారు? దేహో దేహాలయ ప్రోక్తః జీవో దేవో సనాతనః అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అంటే ఈ దేహమే దేవాలయం, ఈ దేహంలో ఉన్న ఆ జీవుడే సనాతనమైన పురాతనమైన దైవం అని ఆయన అనుభవసారంగా తెలుసుకుని ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా పత్రి గారు కూడా ఆత్మే పరబ్రహ్మము అని పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి జ్ఞాన నవరత్నంగా ఇవ్వటం జరిగింది. అలాగే మరి మనం గనక మంత్రపుష్పంలో తీసుకుంటే తైత్రీయ ఉపనిషత్తులో మంత్రపుష్పం ఇవ్వబడిందండి. అందుట్లో ఎన్నోసార్లు గుడికి వెళ్ళినప్పుడు ఈ మంత్రపుష్పం మనం ఎన్నోసార్లు విన్నాం మనం. ఏం చెప్తారంటే అందుట్లో ఈ శరీరంలో ఆ ఆత్మ ఎక్కడుందని ఆ మంత్రపుష్పంలో చెప్పబడిందండి. పద్మకోశక్ ప్రతీకాశక్ హృదయం చాప్యదో ముఖం అధోనిష్టా వితన్స్యాంతే నాభ్యాముపరి తిష్టతి అని చెప్పారు. అంటే ఆత్మ కంఠానికి బెత్తెడు బొడ్డుకు, పద్మకోశం అంటే కంఠానికి బెత్తెడు బొడ్డుకు జానుడు మధ్య హృదయ పద్మంలో వడ్ల గింజ మొన అణు పరిమాణంలో ఉండి అక్కడి నుంచి అగ్నిజ్వాలుగా శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు అని తైత్రీయ ఉపనిషత్తులో మంత్రపుష్పంలో ఈ విషయం చెప్పబడింది. అంటే ఎంతోమంది మహాత్ములు ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే కాదు, ఈ జ్ఞానాన్ని ఎంతోమంది మహాత్ములు మరి వారి సాధనలో అనుభవంలోకి తెచ్చుకొని ఆ అనుభవ సారాన్ని గ్రంథస్థం చేసి చెప్పడం జరిగిందండి. మరి ఇంకా ఏం చెప్పారు అంటే ఆయన్ని ఎలా పొందొచ్చు అని కూడా చెప్పడం జరిగింది భగవద్గీతలోనే. 12వ అధ్యాయం 3, 4 శ్లోకాల ద్వారా ఆ భగవంతుని ఎలా పొందాలి, ఈ శరీరంలో ఉన్న భగవంతుని అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఏ త్వక్షర నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమ చింతంచ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇది 12వ అధ్యాయంలోని 3, 4 శ్లోకాలు.
ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానులు వారు ఆ పరమాత్మను పొందాలి అంటే మనకి 3 లక్షణాలు ఉండాలండి. ఏమని చెప్పారంటే, ఎవరు ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని అంటే మన ఈ భగవంతుడిని అంటే ఈ శరీరంలో ఉన్న భగవంతుడిని పొందాలి అంటే ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవాలి. ఇంద్రియాలంటే మన కంటికి బాహ్యంగా శరీరంలో కనిపిస్తున్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతరేంద్రియమైన మనసు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను, అంతరేంద్రియమైన మనసుని కూడా మనం స్వాధీనపరుచుకోవాలి. స్వాధీనపరుచుకోవడం అంటే అవి చేస్తున్న పనిని ఆపాలన్నమాట. అంటే ఏంటి? నోరు మాట్లాడుతూ ఉంటది. నోరు మాట్లాడటం ఆపేయాలి. కళ్ళు చూస్తా ఉంటాయి. చూసే పనిని ఆపాలి. మరి చూడండి మనం ధ్యానంలో ఏం చేస్తున్నాము? కళ్ళు మూసుకుంటున్నాం, నోరు మూసేసుకుంటున్నాం, కాళ్ళు చేతులు కట్టేస్తున్నాం. అంటే ఈ శరీరంలో కనిపించే ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అంతరేంద్రియమైన మనసుని కూడా స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనసు అంటే ఇక్కడ కోరికలు, సంకల్పాల సమూహమే మనసు అండి. అంటే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచించే మనసుని ఆలోచించనీయకుండా చేయటమే మనసుని స్వాధీనపరుచుకోవడం అంటే. అలా ఆలోచించనీయకుండా చేయాలి అంటే దానికి ఆ మనసు ఏం చేస్తుంది? సహజంగా దానికి ఆలోచించడమే దాని పని. ఆ పని చేయనీయకుండాలి అంటే దానికి ఒక పని అప్పచెప్పాలి. ఏం పని అప్పచెప్పాలి? ఆ ఆలోచించే మనసుని ఏం పెట్టాలంటే సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస మీద పెట్టాలి. అంటే శ్వాసని గమనించాలి. ఈ ఆలోచించే మనసుని ఆలోచించనీయకుండా వర్తమానంలో జరిగే శ్వాసను గమనించే పని అప్పజెప్పినప్పుడు దాని పనిని అది మర్చిపోతుందండి. అందుకే శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఏం చేస్తున్నామంటే ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఎంత గొప్ప పని చేస్తున్నామో మనం చేసే పని మనకి తెలియాలండి. లేదంటే ఏదో ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి అని అనుకుంటాం. అని అనుకొని ఏదో మన ఖాళీ సమయంలో చేస్తాం. కానీ ఆ పరమాత్మను పొందే పని చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. ఏకైక మార్గం ఆ భగవంతుని పొందాలంటే కిందకి తీసుకెళ్ళండి కొంచెం. ఆ ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం మార్గం తప్పితే ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ఈ బాహ్యేంద్రియాలైనా మూసుకోవచ్చు కానీ అంతరేంద్రియమైన మనసుని స్వాధీనపరచుకోవాలి అంటే సహజంగా జరిగే ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు గమనించాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలండి. అలా అప్పుడే సాధ్యమవుతుంది. అంటే మనం చూడండి మనం ధ్యానం చేస్తున్నాము అంటే ఆ పరమాత్మను పొందే మార్గంలో మొట్టమొదటి పని చేస్తున్నాం. ఇంద్రియాలను స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి కోసం? పరమాత్మను పొందడం కోసం. రెండోది ఏం చెప్పారు? ఎల్లెడలా సమభావం కలవారే. అంటే ఎప్పుడూ కూడా అందరి పట్ల సమభావం కలగాలి అన్నారు. చూడండి మనం ఎన్ని రోజులు ఈ దేహం నేను అని అనుకున్నాం కాబట్టి వాడు వేరు, నేను వేరు, ధనవంతుడు, పేదవాడు, ఆ జీవులు వేరే, మనం తినటానికి పుట్టినాయి అని చెప్పి ఇలా అనుకున్నాం. కానీ వేరు వేరు భావంతో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురువులు వచ్చారో, నువ్వు కనిపించే ఈ శరీరం కాదు నాన్న, ఈ శరీరంలో ఉన్న ఆత్మవి, నువ్వు ఒక్కడివే కాదు అందరూ ఆత్మస్వరూపులే అన్న విషయం మనకి ఎప్పుడైతే తెలుసుకున్నామో, ప్రతిరోజు వింటున్నామో, మనకి ఆ అవగాహన ఇప్పుడు పేదవాడు, ధనికుడు, పేదవాడు అంటూ లేరు. అందరూ ఆత్మస్వరూపులే. ఎవరు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఆ పుణ్య కర్మను బట్టి వారికి వస్తుంది అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి అన్ని జీవులు కూడా ఆత్మస్వరూపులే, భగవత్ స్వరూపులే అని మనకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆ ఆ సమభావంతో చూడగలుగుతున్నాం. లేదంటే ఇంతకుముందు ఆ క్యాస్ట్ వాళ్ళని ఒక రకంగా, ఇంకొక క్యాస్ట్ వాళ్ళని ఒక రకంగా, జీవుల్ని వేరే రకంగా మన కింద తక్కువ అనుకుంటూ ఇలా జీవించామండి. అది కూడా చేస్తున్నాం మనం. అంటే ఆ భావన కూడా పోగొట్టుకొని ఎప్పుడూ కూడా శరీరాన్ని కాకుండా, శరీరంలోకి ఉన్న మనసుని కాకుండా
ఆత్మని ఎప్పుడు ఆత్మని చూడగలుగుతున్నామండి. అది ఆ ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎందుకంటే ఇంతకుముందు వేరు వేరు భావన. ఆ జీవుని చూస్తే మనం తినటానికే పుట్టినయి. ఇప్పుడు దానిలో ప్రాణం కనపడుతుంది మనకి. ఇంతకుముందు ఆ భావన లేదు. అది ఒక మనకు ఆహారంగా కనిపించింది తప్పించి, అది మనకి ప్రాణం కనిపించలేదు. కానీ ఇప్పుడు అది కూడా ప్రాణం ఉంది. అది కూడా భగవత్ స్వరూపమే అనేది ఇప్పుడు మనకి ఆ అవగాహన కలుగుతుందండి. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలను స్వాధీనపరుచుకుంటూ ఈ విషయాలు వింటున్నామో, మనకి ఆ దేహాన్ని చేసినప్పుడు వేరు వేరు భావంతో ఉన్నాము. కానీ ఆత్మను అనుకుంటున్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అన్న సమభావం మనకి వస్తుందండి. అలాగే మూడో పాయింట్ ఏం చెప్పారు? సకల ప్రాణుల హితము కోరువారే. చూడండి. సకల ప్రాణుల హితము కోరువారు. అంటే ఇంతకు ముందు అవి మనం తినటానికి పుట్టినయి అనుకోని వాటినే హింసించిన మనము, ఆ కోడిగుడ్లను తింటూ, ఆ జీవుల్ని తింటూ, వాటి ఎంత బాధపడుతున్నా లెక్క చేయకుండా, మరి ఆ బాధను పట్టించుకోకుండా, మరి బలం అని చెప్పేసి వాటిని తిన్నా మనము. ఇప్పుడు అవి ప్రాణం ఉన్న మనలాంటి ప్రాణం ఉన్న జీవి. దాన్ని హింసిస్తే మన మన బాధ ఎలాంటిదో దాని బాధ కూడా అలాంటిదే అని తెలుసుకొని హింసను మాని అందరికీ ఇదే మాట చెప్తున్నాం. మాంసాహారం తీసుకోకూడదు, కోడిగుడ్డుతో సహా తినకూడదు అని అందరికీ చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇంతకుముందు భక్షించిన మనమే ఇప్పుడు రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాటి ప్రాణం యొక్క హితము కోరుతున్నాం. చూడండి ఎంత మార్పు వచ్చిందో మనలో. ఈ ధ్యాన మార్గంలో రాకముందు మనం ప్రవర్తనకి, ఇప్పుడు మన ప్రవర్తనకి ఎంత మార్పు అంటే, ఈ 3 లక్షణాలు ఉండాలంటండి ఆ భగవంతుని పొందాలంటే. ఈ శ్లోకంలో ఆ పరమాత్మను పొందాలి అంటే ఏ లక్షణాలు ఉండాలి అని చెప్తూ, ఆ పరమాత్మ ఎలా ఉంటాడో చెప్పడం జరిగిందండి. ఏమని చెప్పారు? ఆయన ఇంద్రియాలకు గోచరము కాడు. ఈ కళ్ళకు కనిపించడు ఆ భగవంతుడు. ఇట్టిదని ఊహింపనలవి కాదు. భగవంతుడు ఇలా ఉంటాడు అని మనం ఊహించలేము. ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిది. ఆయన్ని నిర్దేశించలేము. ఇంత ఉంటాడు, అంత ఉంటాడు నిర్దేశించలేము. అన్ చలించని వాడు. అంటే ఒక చోట ఉన్నాడు, ఇంకొక చోట లేడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు అంటానికి లేడు. చలించని వాడు. చలించడు ఆయన. అంతటా ఉన్నప్పుడు ఎక్కడ చలిస్తాడు? ఏదో ఒక చోట ఉన్నాడంటే మనం పూజలో అంటాం చూడండి, ఆవాహయామి అని అంటాం. అప్పుడు ఉద్దేశం ఏంటి? ఆయన ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేడు కాబట్టి ఆవాహయామి అనగానే ఇక్కడికి వస్తాడు అని అనుకున్నాం. కానీ ఆయన ఒక చోట ఉండేవాడు కాదు. అందుకే చలించలేడు. ఉన్నదంతా ఆయన అయినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు అన్నది మనకి ఇప్పుడు అర్థమవుద్దండి. అలాగే ఎల్లప్పుడూ ఉండేవాడు. అసలు సృష్టికి మూలమే ఆయన. అక్కడ ఎప్పుడు ఇప్పుడున్నాడు, ఇప్పుడు లేడని కాదు. ఎప్పుడూ ఉన్నాడు ఆయన. ఆయన నుంచి సమస్తము ఉద్భవించిందని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అప్పుడు ఆయన శక్తిని తక్కువ పరిమితం చేశామండి. మనం ఇంతకుముందు భగవంతుడి యొక్క గొప్పతనం అవన్నీ తెలియనప్పుడు అపరిమిత శక్తి గల భగవంతుడిని పరిమితం చేసి ఒక్కచోట చూసాం. కానీ ఇప్పుడు ఆ భగవంతుని యొక్క శక్తిని అపరిమిత శక్తిని తెలుసుకుంటున్నాం మనం. ఆయన అంత గొప్పవాడు. అక్షర పరబ్రహ్మ అంటే నశింపు లేని అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్న ఆ అక్షర పరబ్రహ్మను అంటే అంతటా వ్యాపించి ఉన్న ఆ నశింపు లేని పరమాత్మను ఎవరైతే ఈ 3 లక్షణాలు ఉంటాయో ఎవరు ఇంద్రియాలను స్వాధీనపరుచుకునేవాడు, ఎల్లడలా సమభావం కలవారు, అలాగే సకల ప్రాణుల హితము కోరువారు, అంతటా వ్యాపించి ఉన్న ఈ కళ్ళకు కనిపించని అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ మీద దృష్టి పెడతారో వారే నన్ను పొందుచారు అని స్పష్టంగా ఈ శ్లోకాల ద్వారా చెప్పడం జరిగిందండి. అంటే చూడండి ఇప్పుడు మనం చేసే ధ్యానం ఎంత గొప్పది అంటే సృష్టిలో అన్నిటికంటే గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మ మీద దృష్టి ఉంచుతున్నాం, ధ్యానం చేస్తున్నాము అంటే. అలా చేయగా 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 ఆ పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటాం.
చివరికి నేనే పరమాత్మనని తెలుసుకునే స్థాయికి మనల్ని తీసుకెళ్ళేదే శ్వాస మీద ధ్యాస ధ్యానం అండి. ఈ ఇంత గొప్పది మనం చేసే ధ్యానం. ఇది మామూలుది కాదు. ఈ విషయం తెలవడానికి నాకు ఈ మార్గంలోకొచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పట్టిందండి. ఈ విషయం తెలవటానికి, ధ్యానం అంటే ఇంత గొప్పది అని తెలవడానికి నాకు 12 సంవత్సరాలు పట్టింది. వచ్చాను 2006లో. మరి వెంటనే మాంసాహారం మానేశాము. కుటుంబం అంతా శాకాహారులమయ్యాము. వెంటనే పిరమిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేసి అందరికీ ధ్యానం చెప్తూ, నేను ధ్యానం చేస్తూ ఏదో కొంచెం సేపు అప్పుడు మాకేం చెప్పేవారంటే, ఎవరి వయసు ఎంతుందో అంతసేపు చేస్తే సరిపోద్దని చెప్పారు. మాకు చెప్పే మాస్టర్స్. అలా చెప్ అదే అదే చేస్తూ మరి పత్రి గారు చెప్పారు గదా! అందరికి నీకు తెలిస్తే చెప్పని. నాకు తెలిసిన విషయాన్ని ధ్యానం చేయండి, మాంసాహారం మానండి. ఈ 2 విషయాల్ని అందరికీ చెప్తూ, శాకాహార ర్యాలీలు తీస్తూ, పిరమిడ్ నిర్మాణం పిరమిడ్ కట్టించి మేము మరి అందరూ పిరమిడ్‌లు కడుతున్న వాటికి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేదాన్ని. అప్పుడు పత్రి గారు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అని చెప్పేవారు. అంటే ధ్యానం చేస్తూ ధ్యానం చెప్పడం ధ్యాన జగత్తులో భాగస్వామ్యం అయిపోయాను. శాకాహార ర్యాలీలు తీస్తూ శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ శాకాహార జగత్తులో నేను భాగస్వామ్యం అయ్యాను. పిరమిడ్ జగత్తు పిరమిడ్ కట్టించి పిరమిడ్స్‌కి సహాయం చేయటంలో చేస్తున్నాను కాబట్టి పిరమిడ్ జగత్తులో భాగస్వామ్యం అయ్యాను. ఇదే నేను చేసే ధ్యానంలో, ధ్యాన ప్రచారంలో ధ్యానం రోజుకి 6 గంటలు చేసేదాన్నండి. ఎందుకంటే ఇవన్నీ నేను తెలుసుకోవాలి అంటే నేను చేసే అరగంట సరిపోదు అని నాకు నేను అనుకోని తర్వాత రోజుకు 6 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అంటే నేను చేసే ధ్యాన సాధనలో, ప్రచారంలో అన్నిట్లో పరాకాష్ఠలో ఉన్నానని అనుకున్నానండి. ఏ సమస్య లేనప్పుడు నేను చేసే ఈ పని వల్లే నా ఫ్యామిలీ సేఫ్ జోన్‌లో ఉంది అనుకున్నాను నేను. ఇదే పరాకాష్ట. ఇంతకు మించింది ఏమీ లేదు అని అనుకున్నానండి. ఇంకా ఇదే ఫైనల్ అని ఎంతో ఆనందంగా ఉండేది. మరి ఇంట్లో చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు బాధ కలిగింది. అప్పుడు తెలిసిందనమాట నాకు. ఓహో! ఇది చేయటం వరకే కాదు మన బాధ్యత. ఇంకా పత్రికల సందేశాలు వింటూ పుస్తకాలు చదివినా నాకేం అర్థం కాలేదు. ధ్యానం వల్ల జ్ఞానం పొందాలి. జ్ఞానం అంటే నేను ఆత్మను అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది ధ్యానంలో పరాకాష్ట. అని తెలియలేదండి నాకు. ఇదే చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏ సమస్య లేనప్పుడు ఇంక దేని గురించి మనం ఆలోచించాలి? ఇలా చేసుకుంటూ పోవటమే నా పని అనుకున్నాను. మరి ఎప్పుడైతే నాకు దుఃఖం కలిగిందో చిన్న చిన్న సమస్యలకి, అప్పుడు పత్రిక చెప్పిన ఒక పాయింట్ గుర్తొచ్చిందండి. నీకు వీసమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని. అప్పుడు అర్థమైంది. వీసమెత్తు దుఃఖం కాదు. బోలెడంత దుఃఖం ఉంది. అంటే నేను ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నాను. మరి నేను జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలి? నేను చేసేది సరిపోవట్లేదు. ఇంకా ఏదో చెయ్యాల్సిందుంది అని అప్పుడు నేను యూట్యూబ్ చూస్తా ఉంటే యూట్యూబ్‌లో తడబత్తి రాఘరావు సార్ వీడియో ఒకటి వినిపించిందండి. ఏంటంటే ఆత్మజ్ఞాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? చూస్తే ఆత్మజ్ఞాని దేనికి భయపడడు, దేనికి బాధపడడు. ఆత్మజ్ఞాని చావుని, పుట్టుకని సంబరంగా చేసుకుంటాడు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళడు. ఆత్మను దర్శించటానికి శరీరంలోకి వెళ్తాడు. అని ఈ పాయింట్లు వింటే ఒక్క లక్షణం నా దగ్గర లేదండి. అప్పుడు అనిపించింది. ఏదో ధ్యానం చేస్తూ పక్క వాళ్ళకి ధ్యానం చేయండి అని చెప్తూ, ఈయన శాకాహార ర్యాలీలు తీస్తూ ఇవి తెలుసు. అసలైంది నేను తెలుసుకోలేదు. వెంటనే సార్‌కి ఇంట్లో పాతది ఒక సార్ పుస్తకం ఒకటుంటే అందుట్లో ఫోన్ నంబర్ తీసుకొని సార్‌కి చెప్పడం, ఫోన్ చేయటం. మరి ఆ సార్ జూమ్‌లో జాయిన్ అవ్వండి.
భీమవరం రామ్మ అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకునండి మరి కంటిన్యూషన్‌గా ప్రతి నెల భీమవరం వెళ్ళి మరి తీవ్ర సాధన చేస్తూ అలాగే మరి జూమ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ నన్ను నేను మార్చుకుంటున్నానండి. మరి ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలకే గొడవ పడే నేను ఇప్పుడు ప్రతి విషయం తెలుసుకుంటున్నాను. మరి బయట వాళ్ళతో మనం చాలా బావుంటామండి. అందరితో బావుంటాం. అందరూ అంటారు చాలా మంచి ఆమె, మంచిది, ఎంతో ప్రశాంతంగా, శాంతంగా ఉంటుంది. కానీ మనం అసలు ప్రతాపం అంతా మన ఇంట్లోనే ఉంటదండి. మన భర్తతో, మన పిల్లలతో. అసలు క్యారెక్టర్ మనం బయట పడతది అక్కడే. వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం. ఒరిజినల్ క్యారెక్టర్ అన్నమాట మన ఇంట్లో. అప్పుడు నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టానండి. ఎప్పుడైతే పత్రి గారి పుస్తకాలు, రాఘవ సార్ పుస్తకాలు చదువుతూ వారి సందేశాలు వినటం వల్ల నా సమస్యకి పరిష్కారం దొరికింది నాకు. ప్రతి మనిషి కూడా తన మనసు యొక్క గుణాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఆ గుణానికి వాడు బందీ. పిల్లలైనా, భర్తయినా, బంధువులైనా ఎవరైనా సరే. నువ్వు ధ్యానం చేయి, మాంసం మానేయి అని మనం సత్యాన్ని చెప్పినప్పుడు, ఆ సత్యాన్ని గ్రహించేదిగా వారి గుణం ఉండదు. ఎందుకంటే వాడు గుణానికి బందీ. నువ్వు ఎంత మొత్తుకున్నా వాడు వినడు. నువ్వు బాధపడి ఏం ప్రయోజనం? నువ్వు బాధపడుతూ నీ ధ్యానాన్ని నువ్వు సరిగ్గా చేయకుండా, ఏదో 4 ధ్యానం చేస్తూ చెప్తూ నేనేదో చేశా అనుకుంటే, నువ్వు ఎక్కడికెళ్తావు ధ్యానంలో పరాకాష్ఠకి? అని ఆ బుక్‌లో ఉన్నప్పుడు నా పాయింట్ నాకు ఆ సమస్యకి పరిష్కారం దొరికినప్పుడు, నేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవ్వరిని కూడా అంటే బంధువుల్ని కానీ, ఎవరిని చెప్పి వదిలేయడమే తప్ప ఎవరి గురించి బాధపడలేదు. ఎందుకు ఇంతకుముందు బాధపడ్డాను అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పినా, వాళ్ళు మాంసాహారం తింటూ ఉంటారు. ఇంట్లో తినరు. బయట తినేస్తా ఉంటారు. వద్దని చెప్పినప్పుడు వాళ్ళు తింటున్నారంటే నాకు చాలా బాధనిపిచ్చేదండి. కానీ బయట వాళ్ళకి ఎంతో మందికి చెప్తున్నా శాకాహార ర్యాలీల్లో. వాళ్ళు తింటున్నారని తెలిసినప్పుడు నాకు బాధ అనిపిచ్చేది కాదు. మరి అక్కడ బాధ అనిపించకపోవడానికి ఇంట్లో వాళ్ళు అనుకున్న వాళ్ళు తింటుంటే బాధపడటానికి కారణం ఏంటి అని విచారణ చేసుకుంటే, బయట వాడు తింటున్నాడని తెలిసినా బాధ లేకపోవటానికి వాడికి నాకు బంధం లేదు. ఇంట్లో వాళ్ళకి అనుకున్న వాళ్ళు తింటున్నారని తెలిసినప్పుడు ఎంతో బాధపడేదాన్ని. దానికి కారణం ఆళ్ళకి నాకు బంధం ఉంది. ఈ బంధమే దుఃఖానికి కారణం. నువ్వు ఈ బంధం అంటే ఈ శరీరం నేను అనుకోవడమే బంధం. అదే అజ్ఞానం. అంటే ఈ దుఃఖానికి కారణం నీ అజ్ఞానమే. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏంటి జ్ఞానం? నేను ఆత్మను. అందరూ ఆత్మస్వరూపులే. భర్తయినా, భార్య అయినా, పిల్లలైనా అందరూ ఆత్మస్వరూపులే అన్నది మనం ఎ అవగాహన చేసుకుంటే అప్పుడు బంధం అంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదండి. బంధాన్ని వదిలిపెట్టడం అంటే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఉంటాం. కానీ వారు ఆత్మస్వరూపులే అని ఎరుకతో ఉంటూ, మనం చెప్పాల్సింది చెప్తూ, మనం చెయ్యవలసిన పని చేస్తూ ఉంటామండి. అప్పుడు మనం అందరితో ఉంటాము. చెప్తాము, వదిలేస్తాము, ఆనందంగా ఉంటాం. మన పని మనం చేసుకుంటా ఉంటాం. అందుకే జ్ఞానాన్ని సంపాదించుకో. నువ్వు అందరూ ఆత్మస్వరూపులే. ఎప్పుడు కలుగుతుంది? నీ ఆత్మ అన్న అవగాహన కలిగినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అన్నది అవగాహన కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అది? మరి ఎప్పుడైతే మనం మాంసాహారం మాని సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ, ఆత్మజ్ఞానాన్ని బోధించే వారి సందేశాలు వింటూ, మరి ఈ మార్గంలో మనం చేసే సేవ ఈ 4 వల్లే నిరంతరం మనం ఎంతగా చేస్తా ఉంటామో, మరి అంతగా మనం చేసే ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ, ఒక పక్క సాధన చేస్తుంటేనే మనం ఈ మార్గంలో ఉన్నతంగా ఎదగగలమండి. మన లోపాల్ని మనం చూసుకుంటూ ఎన్నో లోపాలున్నాయి. వాటిని ఒక పక్క చూసుకుంటూ, వాటిని సరిచేసుకుంటూ,
మన ఇంట్లో వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అన్నిటినీ గమనిస్తూ వాటి నుంచి గూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటా ఉంటామండి. పిల్లల నుంచి, భర్త నుంచి, భార్య నుంచి. ఇదివరకు ఏం పట్టించుకోలేదు. నాకే అన్నీ తెలుసు వాళ్ళకేం తెలీదనుకుంటూ అనుకునేదాన్ని నేను. కానీ వాళ్ళ నుంచి గూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. దానికోసమే మనందరం వచ్చామన్న విషయం అర్థమైన తర్వాత ఎన్నో నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు. ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తూ. మరి ఎప్పుడైతే మనం ఈ శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు భగవద్గీతలో ధ్యానం యొక్క భగవద్గీత ద్వారా ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉన్నప్పుడు మరి మనం సంసారంలో ఉంటాం, అన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ ధ్యానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. మరి నాకు సారు ఈ ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు మాకు మిడ్‌నైట్ ఇప్పుడు 1:30 టైం అండి మాకు. సార్‌కి చెప్పాననమాట. సార్ మాదైతే ఇట్లా నైట్ టైమ్ సార్ అంటే, పర్లేదు మేడం అన్నారు. కానీ వెంటనే నాకేం గుర్తొచ్చిందంటే, పెట్టేసాను ఫోన్ గూడా. మెసేజ్ పెట్టేసి. పత్రి గారు ఒకసారి చెప్పారనమాట. ఒకాయన ఇట్లనే పత్రి సార్ పక్కన ఉండేవారు. మరి ధ్యానం చేస్తా ఉండేవారు, చెప్తా ఉండేవారు. ఒకసారి ఆయనకి స్నానం స్నానకని వేడి నీళ్ళు పట్టుకొని వెళ్తంటే, ఆ వేడి నీళ్ళు మీద పడి ఒళ్ళంతా కాలిపోయింది. కాలింది ఆ వేడి నీళ్ళు పడి. ఆ సమయంలో ఎవరో ధ్యానం చెప్పామని వాళ్ళ ఇంటికొచ్చారంట. ఆయన ఏం చేశాడంటే, వెంటనే నా ఒళ్ళు కాలిపోయింది. నేను హాస్పిటల్‌కెళ్ళాలా లేపోతే ఏమన్నా రాసుకోవాలని ఆలోచించలేదంటండి ఆయన. వెంటనే వాళ్ళని పిలిచి అంత మంటలో కూడా వాళ్ళకి తలుపులు తీసి ఇంట్లో కూర్చోబెట్టి ధ్యానం చెప్పి, చేయించి కొంచెం సేపు పంపించారంటండి. పత్రి గారు చెప్పేవారు. నేను చాలా సార్లు విన్నానది. వెంటనే ఆ పాయింట్ అప్పటికి నాకు గుర్తొచ్చిందండి. అరే! ఇంత గొప్ప మరి ఆయన అంత మంటలో ఉండి గూడా ఆయన చెప్పారే! మరి నీకు ఈ రాత్రి, పగలనేది అడ్డమొచ్చిందా? మరొక పరమాత్మ స్వరూపము మరి ఫోను చేసి చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు నీకు పరమాత్మే అవకాశం కల్పించాడు. కల్పించినప్పుడు ఈ నైట్ అనేది ఒక అడ్డా అనేది వెంటనే నాకు లోపలికి ఈ ఒక్క విషయం గుర్తొచ్చి వెంటనే సార్‌కి మళ్ళా మెసేజ్ పెట్టాను. సార్ నేనొస్తాను. నేను చెప్తాను సార్. ఎందుకంటే నేను ఎన్నో 10, 12 సంవత్సరాలు వృధా చేశానండి. ధ్యానం అంటే ధ్యానం చేస్తూ ధ్యానం యొక్క గొప్పతనం తెలియక, ఇంకా ఏమేం చేయాలో తెలియక, మరి ఇంకా అలా 12 సంవత్సరాలు వృధా చేశాను టైం. మరి సార్ ఏం చెప్పాడు, "అంతా కొత్త వాళ్ళే మేడం" అన్నారు. మరి నాలాగా ఈ మార్గంలో ఇంత గొప్ప మార్గంలోకొచ్చి సమయాన్ని ఇంత వృధా చేసుకోకూడదు. వచ్చినప్పుడే మీరు ఈ స్వచ్ఛమైన ఈ జ్ఞానాన్ని అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం యొక్క గొప్పతనం ఏంటి? ధ్యానంలో ఏ స్థాయికి మనం ఎదగాలని తెలిసినప్పుడు, మరి మీరు నాలాగా సమయం వృధా చేసుకోకుండా, మరి ఇంకా బాగా నా అనుభవాన్ని మీకు చెప్పినప్పుడు, మరి మీరు గూడా ఎంతో బాగా ఈ జ్ఞానాన్ని అందుకొని వృధా చేసుకోకుండా ముందుకెళ్తారు. నాకు గొప్ప అవకాశం వచ్చిందని జెప్పి సార్‌కి వెంటనే మెసేజ్ చేయటం. మరి ఇంత అవకాశం నాకు కల్పించడం, మిమ్మల్ని అందరిని కలుసుకోవటం నాకెంతో హ్యాపీగా ఉందండి. అలా నేను చేసిన పనిని అందరూ చేయకూడదని నేను అందరికి చెప్తా ఉంటాను. 12 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. ఇంత గొప్ప మార్గంలోకొచ్చి మానవుడిగా ఉన్న మనము మాధవుడిగా స్థాయికి ఎదిగే గొప్ప మార్గంలోకొచ్చి ఇంకా ప్రాపంచిక ధ్యానంలోకొచ్చి కూడా ప్రాపంచిక వాటినే కోరికలనే కోరుకుంటున్నామంటే నా భర్త బావుండాలి, నా కుటుంబం బావుండాలి, నేను ధ్యానం చేస్తే నా రోగం తగ్గుతది. వీటి గురించి ఆలోచిస్తున్నాం ఇంత గొప్ప మార్గంలోకొచ్చి. ఎందుకంటే ధ్యానం యొక్క గొప్పతనం తెలియక. మరి అలా కాకూడదనే నేను మరి సారు వెంటనే ఈ విషయం చెప్పగానే మరి నేను వస్తాను సార్, చెప్తాను నా నా అనుభవాన్ని నేను పంచుకుంటానని చెప్పడం జరిగిందండి. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికి గూడా ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికి గూడా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కెనడాలో ఉండి కూడా మీరు కనెక్ట్ అయ్యారు. అదే కాక మీ అనుభవం విన్న తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇంకా చక్కటి మార్గంలో ముందే ఆరోగ్యంగా చెప్పారు. మీ అనుభవం ధ్యానం
చిన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి పరమాత్మగా ఎదగాలి అని సంకల్పంతో మార్గంలో ప్రయాణం చేయాలి. ఏ రోజు మన సమయాన్ని నిమిషాలు సెకండ్లుగా వృధా చేసుకోవడానికి అనే పత్రిక మాటని నేను చాలా ఎంతో ధ్యానాన్ని కొట్టడానికి చేసుకుంటారు. భగవద్గీత ఎవరు చెప్పినా ఇదే మాటని విషయాలు చెప్పాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మేడం ఎవరైనా ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది. కామేశ్వరి గారు మాట్లాడతారా? బాగుంది మేడం. మేడం చాలా బాగా చెప్పారమ్మా. నమస్తే. ప్రతి మనిషికి మీరు చెప్పిన ప్రతి సబ్జెక్టు అనుభవం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ కూడా ధ్యానం చేసే వాళ్ళకి